ఇప్పుడు ప్రజెంట్ ఇట్లుంది వ్యూ ముంబైలో. అసలు వాన లేదు 2 రోజుల నుంచి. వాన గ్యాప్ ఇచ్చింది మంచిగైంది. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది ఉండే ఈ వాన వల్ల. ముంబైలో ఇబ్బంది ఉండే కానీ ఊర్ల వాళ్ళకి వాన కావాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ వ్యవసాయం కోసమే. ఇప్పుడు విత్తనాలు వేసే టైం. ఇప్పుడు గన మిస్ అయిందా తర్వాత అసలు పంట వండుద్దా లేదా అనే ఒక భయం. అందుకని పోయిన వారం మా ఊర్లో అందరి ఇంటింటికి ఒక బోనం లెక్క బోనం వెళ్ళిండ్రు అమ్మవారికి. నిజంగా ఎక్కడ అవసరం ఉంది అక్కడ వాన పడమని నేను కూడా వాన దేవునికి మొక్కుతున్నాను. నిన్న స్టూడియోకి పోలేదు. ఈ రోజు పోయి మంచిగా మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఈ రోజు కూడా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు టైం అయితే పడింది. ఎందుకంటే టాటూ చూసుకుంటూ ఊకున్నా. దాని తర్వాత ఇది కంప్లీట్ చేసిన ఇంతవరకు. టైం ఇప్పుడు 10-20 నిమిషాలు అవుతుంది. ఇదే మన ఇంటికి పోయే టైము. అందుకే ఇంటికి వెళ్తున్నా. చాలామంది ఫ్రెండ్స్ అంటారు హిందీలో ఈ వీడియోస్ అని. నేను హిందీలో వేయను, నేను తెలుగులోనే వేస్తా. ఎందుకంటే నార్మల్గా ఉంటుంది హిందీలో వేస్తే. నేను తెలుగులో వేస్తే తెలుగులో చెప్తా. మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, కన్నడ వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మన కన్నడ వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది. అందుకే నేను మన లాంగ్వేజ్లోనే ఇక్కడ ముంబైలో నడుస్తున్న చిన్న చిన్న అప్డేట్స్ నాకు తెలిసిన కాడికి, ఇంకా నా ఆర్ట్ జర్నీ, నా టాటూ జర్నీ మొత్తం అన్నీ మన తెలుగు లాంగ్వేజ్లో కావాలంటే కన్నడ లాంగ్వేజ్లో తీసి నేను వీడియో చేస్తాను. ఇదే మన కంటెంట్, ఇదే మన వీడియోస్, ఇదే నా మినీ బ్లాగ్స్. ఇక్కడ సపోర్ట్ ఇచ్చినట్లు నాకు యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి. బయోలో లింక్ ఉంది యూట్యూబ్ది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే ఈ అకౌంట్ని ఫాలో చేసి లైక్ కామెంట్ చేసి అన్నీ చేయండి. మొత్తం A to Z. గుడ్ నైట్.